హాయ్ అండి, మనం ఈరోజు ఈ కారం బొరుగులు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మన కారం బొరుగులకి కావాల్సిన పదార్థాలు: బొరుగులు, పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు, పల్లీలు ఒక కప్పు, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, 4 ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు మనకి నూనె వేడెక్కిందండి. ముందు పల్లీలు వేసుకుందాం. ఇవి బొరుగులు పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్ లాగా తింటారు. స్కూల్ కాడ నుంచి వచ్చినాకైనా ఎవరైనా తినవచ్చు. సాయంత్రం పూట అట్లా కూకొని పల్లీలు కొంచెం వేగినాయండి. జీలకర్ర ఆవాలు, ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇప్పుడు ఒక చెంచా పసుపు. ఈ బొరుగుల్లో పసుపు ఎక్కువ ఉంటే కొంచెం కలర్ఫుల్గా కానొస్తుంది. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఒక చెంచా కారం, ఒక చెంచా ఉప్పు మీ రుచికి తగినంత ఉప్పు. ఎక్కువ ఆగనీయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పుట్నాల పప్పు లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఏవిన పుట్నాల పప్పు కాబట్టి వేడికి ఇవి కూడా ఫ్రై అవ్వాలి. మనం ఈ బొరుగులు కలుపుకునేది ఈ బాండి చల్లారినాక, తాలింపు చల్లారినాక కలుపుకోవాలి. మీరు అప్పటికప్పుడు అర్జెంటుగా కలుపుకోవాలంటే ఇది వేరే దాంట్లోకి తీసుకొని కలుపుకోవాలి. ఇది చల్లారినాక మనం బొరుగులు కలుపుకోవాలి. ఈ కారం తాలింపు చల్లారిపోయిందండి. మనం బొరుగులు వేసేసుకొని మన ఈ కారం బొరుగులు ఏదన్నా డబ్బాలో పోసి పెట్టుకుంటే 4 రోజులైనా కానీ బాగుంటాయండి. మెత్తబడుతుంది, బాగుంటాయి. మన బొరుగులు రెడీ అయిపోయినాయండి. మన బొరుగులు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.